ఈరోజు మనము ఓవెన్తో పని లేకుండా, స్టవ్తో పని లేకుండా, షుగర్ లేని, డైరీ ఫ్రీ, హెల్దీ పేస్ట్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఇది మనము బాదం పిండితో తయారు చేస్తాము. వెరీ వెరీ హెల్దీ, ట్రస్ట్ మీ, టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. ముందుగా ఒక 15 ఖర్జూరాలు తీసుకొని 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దాంట్లో నుంచి గింజలు తీసుకోవాలి. సో సీడ్స్ తీసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో నానబెట్టుకున్న ఖర్జూరాలు, ఇంకా ఈ కొబ్బరి పొడి ఉంటుంది కదా, ఆ కొబ్బరి పొడి, అలాగే ఆల్మండ్ ఫ్లోర్ అంటే బాదం పిండి, బాదంలను మిక్స్ వేస్తామంతే ఆల్మండ్స్ని, ఆ ఆల్మండ్ ఫ్లోర్, ఇంకా ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బ్యాటర్ కనిపిస్తుంది కదా, ఇది టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది, చాలా హెల్దీ. దీన్ని కూడా బాల్స్ చేసుకొని మనం తినవచ్చు. ఇప్పుడు ఒక ఓవెన్ ప్యాన్ తీసుకొని, కేక్ ప్యాన్ తీసుకొని సర్వపిండి ఒత్తుకోవాలి. సో దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టండి. ఆ తర్వాత ఇంకొక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో యోగర్ట్ తీసుకోండి. నేను ఇక్కడ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ యోగర్ట్ తీసుకున్నాను. అలాగే నానబెట్టుకున్న చియా సీడ్స్, ఇంకా పీనట్ బటర్ వేసుకోండి, లేదంటే ఇంకా ఆల్మండ్ బటర్ కూడా వేసుకోవచ్చు. అలాగే తగినంత హనీ వేసుకొని మిక్స్ చేసుకోండి. సో ఇట్లా మనకు క్రీమ్ తయారవుతుంది. ఇప్పుడు మనం 1 అవర్ పక్కన పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ పైన ఈ క్రీమ్ని మనము ఈవెన్గా స్ప్రెడ్ చేయాలన్నమాట. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రీజర్లో పెట్టుకుంటే మన హెల్దీ పేస్ట్రీ రెడీ. దీని టేస్ట్ వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది. ఆ తర్వాత మీరు దీన్ని స్ట్రాబెర్రీస్ ఇంకా పుదీనాతో గార్నిష్ చేసుకొని కట్ చేసుకొని తినండి. ఇది చాలా ఎనర్జీని ఇస్తుంది. బయట దొరికే కెమికల్స్ ఇంకా షుగర్తో తయారు చేసే పేస్ట్రీ యొక్క టేస్ట్ కన్నా ఇది